ఏపీలో రాజకీయ సునామీకి రంగం సిద్ధమైందా? రోజుకు 3 సభలతో పవన్ జనంలోకి వచ్చి వైసీపీకి చుక్కలు చూపించబోతున్నారా? ఎన్నికల వరకు నాన్ స్టాప్ సభలతో ఏపీ రాజకీయాలను ఊపేయబోతున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. అన్నీ అనుకున్నట్లయితే ఈ నెలాఖరు నుంచి నాన్ స్టాప్ సభలతో రాష్ట్రాన్ని దున్నయ్యబోతున్నారు పవన్. వారాహి యాత్ర పేరిట 4 దశలుగా పవన్ ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేయడం, పవన్ యాత్రలకు ఇబ్బందులు పెట్టడం, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపుతూ సభలను, సమావేశాలను సర్కారు అడ్డుకోవడం లాంటి చర్యలతో ప్రతిపక్ష పార్టీల పర్యటనలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తాయని అనుకుంటున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ అభ్యర్థుల లిస్టు పవన్, చంద్రబాబు కూర్చుని ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్రంలో బాబు, పవన్ టూర్లు, ఉమ్మడి సభలతో ప్రచారం చేయబోతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏపీని 5 భాగాలుగా విభజించి మరీ తన పర్యటనను పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ 1, రాయలసీమ 2 జోన్లుగా ఆయన రాష్ట్రాన్ని విభజించారు. ఆయా జోన్లకు ఇన్ఛార్జీలను కూడా నియమించారని తెలుస్తోంది. ప్రతి జోన్లోనూ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కమిటీ సభ్యులు, లీగల్ టీం, డాక్టర్స్ టీం ఉంటారని తెలుస్తోంది. అత్యంత పగడ్బందీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని పవన్ ఆలోచిస్తున్నారు. వారు పవన్ వారాహి యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తారు. అదేవిధంగా పవన్ సభలకు సంబంధించి అనుమతులు తీసుకోవడం వంటివి చేస్తారు. ఒకసారి పర్యటన మొదలు పెడితే ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకు జనంలో ఉండేలా చూసుకోవాలని పవన్ భావిస్తున్నారు. దాదాపు 80 రోజుల పాటు ప్రజల మధ్య పవన్ ఉండేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా పవన్ కదుపుతున్నారు. ప్రతిరోజు 3 సభలకు పవన్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నాయి. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నెలాఖరులోగా పవన్ పర్యటనల స్కెడ్యూల్ ఖరారవుతుందని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో పవన్ ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. మేనిఫెస్టో కూడా భారీ బహిరంగ సభ ద్వారా ప్రకటించబోతున్నారని సమాచారం. అటు చంద్రబాబు, ఇటు పవన్ వేరువేరుగా బహిరంగ సభలు పెడుతూనే మధ్య మధ్యలో ఉమ్మడి సభలతో ప్రజలను ఆకట్టుకోనున్నట్టు సమాచారం. సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేనకు లభించే నియోజకవర్గాల్లో సైతం పవన్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలున్నాయి. మొత్తానికైతే జనసేనలో ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి కసరత్తులో జనసేన నాయకత్వం ఉంది. ఇక కూటమి అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులను ఎంచుకునే పనిలో పడ్డారు.
కూటమి తరపున అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు టికెట్ తమకు కావాలంటే తమకే కావాలంటూ పోటీ పడుతున్నారు. అయితే వారిలో ఎవరికీ ఇబ్బంది లేకుండా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వైసీపీలో టికెట్లు రానివారు జగన్కు గుడ్ బై చెప్పేస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. దీంతో కూటమి తరపున అటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు పవన్ బాబు. అందరినీ ఒప్పించి అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నట్లు సమాచారం. టికెట్ దక్కని నేతలకు అధికారం వచ్చాక మంచి ప్రాధాన్యత కలిగిన నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నారట. ఇప్పటికే కూటమి నుంచి తొలి విడత అభ్యర్థుల జాబితాను రెడీ చేసినట్లు సమాచారం. అతి త్వరలో భారీ బహిరంగ సభ పెట్టి పవన్, చంద్రబాబు తొలి విడత జాబితాను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. నాన్ స్టాప్ సభలతో పవన్ జనంలోకి వెళ్తుండడంతో వైసీపీ హడలిపోతోంది. పవన్ ప్రసంగాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. జగన్ సహా వైసీపీ నేతలు ఎంతగా వ్యక్తిగత విమర్శలు చేసినా పవన్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు నాన్ స్టాప్ యాత్రలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా ప్రభుత్వ వైఫల్యాలను బజారున పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏపీలో పవన్ సునామీ ఏ విధంగా ఉండబోతుందో అన్నది.